ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా ప్రియులారా? ప్రభు నిరంతరం ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మీ కొరకు దేవుడు ప్రత్యేకపరిచిన వాటిని ఏ ఒక్కటి కూడా మీరు పోగొట్టుకోకుండా మీరు దానిని సమృద్ధిగా అనుభవించాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న పిల్లవానికి ఏదైనా ఆహార పదార్థం తినుబండారాలు ఇస్తే అతడు తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. అందులో నుండి ఏ ఒక్కటి కూడా జార విడుచుకోవడానికి ఆ పిల్లవాడు ఇష్టపడడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు ఏదైతే నిర్ణయించాడో దానిని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకో. ఆయన వైపు చూడు. దేవుడు ఈ దినములలో మీకు మేలు చేయగోరుచున్నాడు. తప్పకుండా మీరు మేలునే అనుభవిస్తారని నేను నా ప్రభు అయిన యేసునందు విశ్వాసముతో ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రకటిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయంలో ధూపం వేస్తున్నాడు జకర్యా అనబడిన యాజకుడు. అతనికి ధూపం వేయడానికి వంతు వచ్చింది. ప్రభు సన్నిధిలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ మనుషుడు ఎంతో ఆనందంగా ప్రభు పరిచర్య జరిగిస్తున్నాడు. అతడు ఆ దినాన దేవాలయములో ఆ ధూపవేదిక మీద ధూపం వేస్తున్నప్పుడు బహుశా అతను ఆ రోజు జరగబోయే సంగతులు ఊహించి ఉండడు. అవును, ఒక ఊహకు అందనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఆ దేవాలయంలో జరుగుతుంది. దేవుని సన్నిధిలో నిలుచుండే గబ్రియేలు అనే దూత ఆ ధూపవేదిక కుడి ప్రక్కకు వచ్చి అక్కడ నిలిచి మాట్లాడుతున్నాడు. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. నా బిడ్డ, దేనికి భయపడుతున్నావు? దేనికి నువ్వు చింతపడుతున్నావు? ఏ ఆందోళన నిన్ను భయకంపితునిగా మార్చింది? ఎందుకు నువ్వు అదోలా ఆలోచిస్తున్నావు? నువ్వు భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్న దేవుడను. నా పేరు ఇమ్మానుయేలు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, దూత ద్వారా ఇలా సెలవిస్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది. ఆ రోజున దేవాలయంలో ధూపవేదిక కుడి ప్రక్కన నిలవబడినటువంటి ఆ దూత జకర్యాతో చెప్పిన మాట ఈరోజు నీ కొరకే ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడినది. చాలాసార్లు మీరు అనుకున్నారు కదా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన దేవుని ఎదుగు చేరిందా? నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడా? నేను బ్రతికుండగా నేను ప్రార్థించిన ప్రార్థనలకు జవాబులు వస్తాయా?
అని మీరు తలపోస్తున్నారు కదూ. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడినది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక అద్భుతమైన శుభదినాలు మీ జీవితంలోకి తొంగి చూస్తున్నాయి. ఇదిగో మీరు ఆ శుభదినాలలోకి అడుగు పెట్టబోతున్నారు. అక్కడ ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. ఇన్ని రోజులు కన్నీరు కార్చి, వేదన చెంది, ఆందోళన చెంది, జీవితమంతా అగమ్య గోచరంగా ఉందని బాధపడ్డ నీకు ఒక మహిమగల శుభవార్త దేవుని దూత పట్టుకొని వస్తున్నాడు. నమ్ము దేవుని బిడ్డ, నిశ్చయముగా దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. ఎంతమంది మనుషులు నీ చుట్టూ చేరి నీ పని అయిపోయింది, నువ్వు అనుకున్నది జరగదు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చేవాడైతే ఇంతకాలం ఆగేవాడు కాదు. నీ ప్రార్థన ఎక్కడో గాలిలో కలిసిపోయి ఉంటుంది. నీ ప్రార్థన అంత శక్తివంతమైనదిగా బహుశా లేకపోవచ్చు. అందుకే దేవుడు నీకు జవాబు ఇవ్వట్లేదు అని మనుషులు వారు కాకుల వలె పొడుస్తుండొచ్చు. అయితే ప్రభు అయిన యేసుతో మాట్లాడుతున్నారు. బిడ్డ, ఆ మాటలను ఆలకించవద్దు. నా తట్టు చూడు, నేను నీ ప్రార్థన ఆలకించి తిని నీకు జవాబునివ్వబోతున్నాను. నా కృప నీకు చాలును అని చెబుతున్నాడు. జకర్యాతో చెప్పిన దేవుడు నీ ప్రార్థన వినబడింది అని పలికిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వృద్ధాప్యంలో తన భార్య అయిన ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది. అద్భుతమైన కుమారుని కన్నది. యేసు ప్రభువారికి అతడు బాప్తిస్మిచ్చాడు. ఎంత గొప్ప సంగతి! అబ్రహాము మొదలుకొని ప్రవక్తలు, దైవజనులు, దీర్ఘదర్శులు యేసును చూడాలని ఆశపడ్డారు. వారికి ఆ భాగ్యం దొరకలేదు. కానీ యేసు ప్రభుని చూడడమే కాదు, ఆయనకి యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చే భాగ్యం యోహానికి దక్కింది. అంత గొప్ప కుమారుని దేవుడిచ్చాడు. నీ ఆలస్యాలు ఎప్పుడు అలక్ష్యాలు కాదు, నీ ఆలస్యాలు అమృతాలు, నీ ఆలస్యాలు ఆశీర్వాదాలు. మరొకసారి చెప్తున్నాను, నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. మా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వబోతున్నారు. నాయనా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులలో మీ మహిమను బయలుపరచండి. నీ కృపతో వారిని అలంకరించండి. మహిమ నుండి అధిక మహిమలోనికి వారిని నడిపించండి. వారి ప్రార్థన వినబడిందని ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మాట్లాడినారు. మా తండ్రి, నీ బిడ్డలు కొన్ని దినములలో వారు అడిగిన వాటికి సంపూర్ణంగా, సమృద్ధిగా దీవెనలు పొందడానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.